అని అడుగుతుంది. ఆ యువరాణి ఆవుని హీనంగా చూస్తూ, ఛీ ఛీ, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చండాలంగా ఉంది, నేను దానిని పట్టుకుని నీ ఊపి మీద పెట్టాలా? బ్రతికితే బ్రతుకు, లేదంటే చావు అని అవమానిస్తుంది. ఇది విని ఆ ఆవుకి ఎంతో బాధ వేస్తుంది. తన బిడ్డని చూసుకుని ఎంతో బాధపడుతుంది. ఆవు కోపంతో, ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరించి అలిసిపోయి నిన్ను సహాయం కోరాను, నన్ను, నా బిడ్డను నువ్వు అవమానించావు, నీకు అస్సలు ఈ నొప్పి విలువ తెలియదు కదా, ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు పడతారు. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుండి నడుస్తాయి అని ఆ యువరాణిని చెప్పిస్తుంది. ఆ ఆవు శాపం మనుషులకి దయ మరియు కరుణ విలువను తెలియజేస్తుంది. అలా ఇప్పటికీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ శాపాన్ని అనుభవిస్తున్నారు. గోమాత అంటే మీకు ఇష్టం ఉంటే జై గోమాత అని కామెంట్ చేయండి. జై గోమాత.